నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే రిజల్ట్ గురించే అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయితే దాంట్లో 90% సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకే పార్టీ విజయం సాధించబోతోంది అని, ఎంకే స్టాలిన్ అంటే డిఎంకే పార్టీ అధ్యక్షుడు, ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మరోసారి సీఎం కాబోతున్నారు అని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తున్నాయి. 90% సర్వే సంస్థలు అన్నీ కూడా ఈ మాటే చెప్పడంతో ఇక ఎంకే స్టాలిన్ సీఎం కాబోతున్నారు అని చెప్పేసి తమిళులంతా కూడా ఫిక్స్ అయిపోయారు. తమిళులే కాదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తమిళ రాజకీయాలని గమనిస్తున్న వారు, రాజకీయాల పట్ల అవగాహన ఆసక్తి ఉన్న వారంతా కూడా స్టాలినే మరోసారి సీఎం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ చూస్తే రెండు సర్వేలు మాత్రం అందుకు భిన్నంగా చెప్తున్నాయి. తమిళనాడులో సీఎం కాబోయేది స్టాలిన్ కాదు, విజయ్ అని చెప్తున్నాయి. తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సీఎం కాబోతున్నారు, తమిళ వెట్రి కళగం పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పేసి చెప్తున్నాయి. అందులోనూ ఆషామాషి నెంబర్తో కాదు, మంచి నెంబర్ తోటి, మంచి మెజారిటీ తోటి టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతోంది అని చెప్తున్నాయి. పైగా నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారంటే విజయ్ కింగ్ మేకర్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే విజయ్కి ఒక 40 సీట్లో లేకపోతే 45 సీట్లో వస్తే అటు డిఎంకేకి కానీ ఇటు ఏఐడిఎంకేకి కానీ ఈ సీట్లు అవసరం అవుతాయి. కాబట్టి విజయ్ కింగ్ మేకర్గా అయ్యి ఆ తర్వాత కింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈయన సీట్లు అవసరం కాబట్టి ఈయనని వాళ్ళతోటి కలుపుకొని ఈయన్ని ముఖ్యమంత్రిగా చేసి వెనకుండి వాళ్ళంతా నడిపిస్తారు అని చెప్పేసి అనుకున్నారు. ఒక రకంగా చూస్తేనేమో కింగ్ మేకర్ అవుతాడు, అంటే ఈయన సీట్లు అవసరం కాబట్టి ఈయనని ఉప ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీ అంటే ఏఐడిఎంకేనో లేకపోతే డిఎంకేనో తీసుకుని వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈయనకి కీలకమైన బాధ్యతలు కూడా, కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా అప్పచెప్తారు మంత్రిత్వ శాఖలో అని చెప్పేసి అనుకున్నారు. కానీ కొన్ని సర్వేలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా చెప్తున్నాయి. ఏంటంటే టీవీకే పార్టీకి చాలా పెద్ద మెజారిటీలో సీట్లు రాబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాయి. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో గెలుపు దక్కించుకోవాలి అంటే 118 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఏ పార్టీకైనా 118 దాటితే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టే, మరి వాళ్ళకే గెలుపు దక్కినట్టే. సో ఇక్కడ టీవీకే పార్టీకి ఖచ్చితంగా ఒక 140 నుంచి 150 సీట్లు వస్తాయని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం టీవీకే పార్టీకి ఒక 30 సీట్లు 40 సీట్లు వస్తాయని చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే సర్వేలు ఏంటి, ఆ సర్వేలు టీవీకే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు సర్వే నిర్వహిస్తూ ఉంటారు, ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటారు. అంటే ఎన్నికలకి ముందు సర్వేలు నిర్వహిస్తారు, అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ చూస్తే యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. డిఎంకేకి 92 నుంచి 100 స్థానాలు వస్తాయి అని చెప్పేసి చెప్తుంది. అలాగే టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించారా, డిఎంకేకి ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీకి 92 నుంచి 100 స్థానాలే వస్తాయంటే కనీసం డిఎంకే మ్యాజిక్ ఫిగర్ని కూడా టచ్ చేయలేకపోతుంది అని అర్థం. అలాగే తమిళ వెట్రి కళగం పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయి అని అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటుతుంది. సో ఖచ్చితంగా టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక ఏఐడిఎంకే విషయానికి వస్తే 22 నుంచి 32 స్థానాలు వస్తాయని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. సో కాబట్టి టీవీకే ప్లస్ ఏఐడిఎంకే కలిస్తే ఖచ్చితంగా విజయ్ సీఎం అయిపోతారు. ఒకవేళ 4 సీట్లు అటు ఇటు అయినా సరే వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూస్తే ఇక్కడ డిఎంకే ఎవరెవరితో కలిసి పోటీ చేసిందని కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు ఇచ్చింది ఈ ఎన్నికల్లో డిఎంకే పొత్తుల్లో భాగంగా. డిఎంకే 176 స్థానాల్లో పోటీ చేసింది. విఎంకే అనే పార్టీకి 10 సీట్లు, అలాగే విసికే అనే పార్టీకి 8 సీట్లు, సిపిఐఎంకి 5 సీట్లు, సిపిఎంకి 5 సీట్లు, మరొక పార్టీ ఐవిఎంఎల్కి 2 సీట్లు ఇచ్చింది పొత్తుల్లో భాగంగా. సో డిఎంకే ఇలాగా పొత్తులు పెట్టుకుంది కదా, ఏఐడిఎంకే కూడా పొత్తులు పెట్టుకుంది బీజేపీ తోటి, ఇంకా కొన్ని ఇతర పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంది. వాళ్ళు కూడా కొన్ని సీట్లు పంచుకొని ఎన్నికలకు వెళ్ళారు. అయితే విజయ్ మాత్రం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు, డైరెక్ట్ గా ఆయనే రంగంలోకి దిగారు. పొత్తులే ఉండవు మన దగ్గర అని చెప్పేసి, బేరాలు లేవమ్మా అని మహేష్ బాబు అంటాడు కదా, అలాగే విజయ్ కూడా పొత్తులు లేవమ్మా అని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళాడు.
మొత్తం మీద విజయ్ ఖచ్చితంగా కుంభస్థలాన్ని కొడతాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్పేసి యాక్సిస్ మై ఇండియా చెప్తుంటే, మరొక వైపు ఇక్కడ టీవీకేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి కొంతమంది సర్వేలు చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జెన్జీస్ అంతా కూడా టీవీకే వైపు ఉన్నారు, అలాగే 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళంతా కూడా టీవీకే వైపే మొగ్గు చూపుతున్నారు, అలాగే 30 నుంచి 35-40 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలంతా కూడా టీవీకే వైపే, విజయ్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళంతా కూడా విజయ్కే ఓటు వేశామని చెప్పేసి ఎక్కువ మంది చెప్తున్నారు. సో కాబట్టి ఇది టీవీకే పార్టీకి లాభాన్ని చేకూర్చే అంశంగా మారుతుంది. అలాగే డిఎంకే మీద వ్యతిరేకత ఉన్నవాడు, అంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో డిఎంకే పార్టీ ఉంది కదా, మనకి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన పరిపాలన మీద కావచ్చు, డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అంటాం మనం. సో దానివల్ల ఆ వ్యతిరేకత భావన ఉన్న వాళ్ళంతా టీవీకే వైపు మళ్ళీ అవకాశం ఉంది. అలాగే ఏఐడిఎంకేలో సరైన నాయకత్వం లేదు, అంటే ఒకప్పుడు జయలలిత ఉంది, జయలలిత అంటే ఒక ఐరన్ లేడీగా చెప్తారు. సో అలాంటి పర్సనాలిటీ ఇప్పుడు ఏఐడిఎంకేలో లేదు కాబట్టి మరి ఇక్కడ చూసుకుంటే ఏఐడిఎంకేలో ఉండి కూడా మనకి ఉపయోగం ఉండదు, ఆ పార్టీకి ఓటు వేసి కూడా ఉపయోగం ఉండదు అని భావించే వాళ్ళు కూడా విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ కూడా సినిమాల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. సో ఇక్కడ మనం మొత్తానికి చూస్తే యాక్సిస్ మై ఇండియా చెప్పేదాన్ని బట్టి విజయ్ గెలుస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ నమ్మకం లేదు. ఎందుకంటే ఎక్కువ సర్వేలు విజయ్ కాదు, డిఎంకే పార్టీని అధికారంలోకి వస్తుంది, స్టాలిన్ సీఎం కాబోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాయి. అయితే ఇంకొక సర్వే సంస్థ కూడా ఇక్కడ ఏం చెప్తోంది అని అంటే, ఖచ్చితంగా విజయ్ గెలుస్తాడు అని చెప్పేసి చెప్తుంది. ఆ సర్వే సంస్థ పేరు సౌత్ మ్యాటర్స్. ఈ సౌత్ మ్యాటర్స్ కూడా విజయ్ గెలిచే అవకాశం ఉంది, విజయ్కి ఖచ్చితంగా ఒక 98 నుంచి 120-125 సీట్ల వరకు రావచ్చు అని చెప్పేసి చెప్తుంది. సో మరి విజయ్ సీఎం అవుతాడా? విజయ్ పార్టీ టీవీకేకి అన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారు? విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని భావిస్తున్నారా? ఏఐడిఎంకే పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది అనుకుంటున్నారా, లేదా డిఎంకే పార్టీ అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకుంటుంది, స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.